వరుసగా 5 ఐపీఎల్ మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు 0 వికెట్స్. వైట్ బాల్ క్రికెట్లో ప్రస్తుతం గ్రేటెస్ట్ బౌలర్గా ఉన్న అతడికి ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం. గతేడాది చివరి ఐపీఎల్ మ్యాచ్, ప్రస్తుతం జరుగుతున్న 2026 సీజన్ ఫస్ట్ 4 మ్యాచ్లు ఇలా వరుసగా 5 బుమ్రాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ముంబై ఇండియన్స్ కు ఇది ఆందోళనగా మారిందనే వాదన వినిపిస్తోంది. అయితే ఇది వరీ చెందాల్సిన విషయమే కాదని అన్నాడు భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఓ ముఖ్యమైన లాజిక్ కూడా చెప్పాడు. టీ20 క్రికెట్లో బౌలర్ ఫామ్ ను వికెట్ల ఆధారంగానే అంచనా వేయకూడదు అనేలా అశ్విన్ అభిప్రాయపడ్డారు. జస్ప్రీత్ బుమ్రాకు సపోర్ట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వికెట్లు పడకపోయినా బుమ్రా వేస్తున్న స్పెల్స్ ముంబై జట్టుకు ఎంత కీలకంగా మారుతున్నాయో వివరించాడు. వికెట్ల కంటే ప్రత్యర్థి బ్యాటర్లు వేగంగా పరుగులు చేయకుండా అడ్డుకోవడమే ముఖ్యమని అన్నాడు. బుమ్రా వికెట్లు తీయడం లేదనే అంశంపై చర్చ జరగడం ముంబై ఇండియన్స్ జట్టుకు మంచిది కాదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. వాంఖడే వంటి హై స్కోరింగ్ మైదానాల్లో బుమ్రా వికెట్ల కోసం ఆరాటపడ్డం కంటే ఖచ్చితమైన యార్కర్లతో ప్రత్యర్థి జట్టును ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకోవడమే ముఖ్యమని అశ్విన్ వివరించారు. బ్యాటర్లను బుమ్రా కట్టడి చేస్తుండడం వికెట్లు తీయడం కంటే ఎక్కువ విలువైనదని అశ్విన్ రాసుకొచ్చాడు. టీ20లో వికెట్లు అనేవి బౌలర్ వ్యక్తిగత ప్రతిభపై మాత్రమే కాకుండా బౌలింగ్ భాగస్వామ్యం మీద కూడా ఆధారపడి ఉంటాయని అశ్విన్ గుర్తు చేశాడు. ఒక ఎండ్లో ఒత్తిడి పెంచినప్పుడు రెండో ఎండ్లో వికెట్లు పడే అవకాశం ఉంటుందని, బుమ్రా ప్రస్తుతం ఆ ఒత్తిడి పెంచే పనిని సమర్థవంతంగా చేస్తున్నాడని ప్రశంసించాడు అశ్విన్. బుమ్రా వికెట్లు తీయకపోయినా పరుగులు పొదుపుగానే ఇస్తున్నాడు. గత 5 మ్యాచ్ల్లో 3 అతడి ఎకానమీ 10 కంటే తక్కువే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 240 పరుగులు చేసినా ఆ మ్యాచ్లో బుమ్రా ఎకానమీ 8.75 మాత్రమే. అయితే ఆదివారం జరిగిన ఈ పోరులో ఆర్సీబీ చేతిలో 18 పరుగుల తేడాతో ముంబై ఓడింది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్లో బుమ్రా 4 ఓవర్ల బౌలింగ్ చేసి కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు.